ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. పిల్లల మనస్సుకి హత్తుకునేలాగా విషయాలు చెప్పాలంటే ఏం చెయ్యాలి? చాలా మంది పిల్లలు పెద్దల మాట వినరు. పెద్దలేమిటి, ఎవరి మాట వినరు. ఎందుకు అంటే పిల్లలది చంచల మనస్తత్వం. అందులో కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు, మరికొంతమంది పిల్లలు ఆకతాయితనంగా ఉంటారు, మరికొంతమంది పిల్లలు మందంగా ఉంటారు, మరికొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ గా ఉంటారు. అసలు పిల్లలు ఏ విధంగా ఉన్నా కూడా సాధారణంగా మాట వినరు. అయితే పిల్లలు మాట వినకపోవడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏమిటో మనకందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు అసలే పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు, మంచేమిటో తెలియదు, చెడు ఏమిటో తెలియదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఎన్నో దురలవాట్లు రావచ్చు, చెడుదారిలో నడవచ్చు, అనారోగ్యం రావచ్చు, లేదా తప్పటడుగులు వేయచ్చు, లేదా దోషులుగా కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటి పిల్లలకి ఎలా బాగు చేసుకోవాలి? పిల్లలకి మంచి విషయాలు ఎలా చెప్పాలి? వాళ్ళకి మనస్సుకి హత్తుకునేలాగా ఎలా చెప్పాలి? చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులు కొంతమంది కొట్టి చెప్తూ ఉంటారు, తిట్టి చెప్తూ ఉంటారు, బుజ్జగించి చెప్తూ ఉంటారు. ఇది నీది తప్పురా, ఇలా చేయకు అని కూడా చెప్తూ ఉంటారు. అప్పటికప్పుడు వింటారు, తర్వాత కుక్కతోకలాగా మరుక్షణాన్ని అది మర్చిపోతారు. ఎందుకంటే సహజమైనటువంటి గుణం పిల్లల్లో ఆకతాయితనం వెంటనే మర్చిపోయేటువంటి గుణం వాళ్ళల్లో ఉంటుంది. మరి ఇవాళ విని రేపు మర్చిపోతే ఎలా? కొంతమంది భయానికి తల్లిదండ్రుల ముందర నటిస్తూ ఉంటారు, చాటుకు వాళ్ళు చేసేటువంటి పనులన్నీ వాళ్ళు చేసిస్తూ ఉంటారు. అయితే నిజానికి ఏదైనా విషయం చెయ్యాలి చెయ్యకూడదు అని పిల్లలకి మనస్సుకు హత్తుకునేలాగా చెప్పాలి. ఎప్పుడు వాళ్ళ మనస్సుకి విషయం హత్తుకుంటుందో అప్పుడు తప్పకుండా దాన్ని పాటిస్తారు. మరి వాళ్ళ మనసుల్లోకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? కొట్టడం వల్ల మొండికేస్తారు, ఆ పనిని మరోసారి చేస్తారు. ఆ తర్వాత ఏమిటంటే వాళ్ళకి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అంటే ఒక రకమైనటువంటి ద్వేషభావం వాళ్ళకి ఏర్పడుతుంది. ఏర్పడి ఏం చేస్తారు, వీళ్ళు ఇంతేలే, ఏమిటి మహా అయితే ఒకటి కొడతారు, తప్పించుకుందాం, లేకపోతే పారిపోదాం, ఇంటి నుంచి పారిపోతుంటారు కూడా. ఇలాంటి పిల్లలకి ఏమీ చేయలేము. ఆ తర్వాత కొంతమంది పిల్లలకి మజ్జుగా ఉంటారు. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఆ చెప్పింది మాత్రమే అర్థమవుతుంది, కానీ మరో కోణంలో దాన్ని తీసుకోలేరు. ఒక విషయం చెప్పామంటే దానికి సమగ్రమైనటువంటి అవగాహన వాళ్ళకి ఏర్పడాలి. ఏర్పడినప్పుడు ఏమిటంటే ఇది ఇలా చేసి చెప్పారు కాబట్టి ఈ విధంగా చేయకూడదు, ఇంకో సందర్భంలో కూడా దాన్ని అన్వయించుకునేటువంటి శక్తి వాళ్ళకి ఉండదు. ఇకపోతే హైపర్ యాక్టివ్ పిల్లలు, వాళ్ళకి మనం చెప్తున్నంతసేపు కూడా మనం చెప్పేటువంటి విషయం మీద వాళ్ళకి ధ్యాస ఉండదు. ఎంతసేపు వాళ్ళ దృష్టి పరి విధాల పోతూనే ఉంటుంది, గెంతుతూనే ఉంటారు, ఎటో చూస్తూనే ఉంటారు, ఎటో ఆలోచిస్తూనే ఉంటారు. మరి పిల్లల్ని దారికి తెచ్చుకోవాలి. ఎప్పుడు వాళ్ళ మనస్సుకి హత్తుకుంటుందో అప్పుడు మాత్రమే దాన్ని వాళ్ళు పాటిస్తారు. అంటే ఏం చేయాలి? పిల్లలకి మనస్సుకు హత్తుకునేలాగా చెప్పాలి. ఏ సమయంలో చెప్పాలి? పొద్దున్న లేవగానే చెప్పేటువంటి అవకాశం ఎవరికీ లేదు. ఎవరి ఉరుకులు పరుగులు వాళ్ళకి. మధ్యాహ్నం అంతా ఇంట్లో ఉండరు. మరి సాయంత్రం ఇంటికి రాగానే వాళ్ళని కేకలేసి అన్నం పెట్టేప్పుడో టిఫిన్ పెట్టేప్పుడో చెప్తే ఎప్పుడెప్పుడు ఆటకి వెళ్ళాలా అనే హడావిడిలో వాళ్ళు ఉంటారు తప్ప మనం చెప్పేటువంటి విషయం వాళ్ళ బుర్రకెక్కదు. ఇకపోతే సాయంత్రం అన్నం తినే సమయంలో అసలు చాలా మంది తల్లిదండ్రులకి వాళ్ళతో పాటు కూర్చోపెట్టుకుని అన్నం పెట్టేటువంటి అలవాటే తప్పిపోయింది. పిల్లల టైంకి వాళ్ళు తింటారు, పెద్దవాళ్ళు వాళ్ళ టైంకి తింటారు, లేదా భోజనాల సమయంలో పెద్దగా గొడవలు వేసుకుంటూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. ఇక పిల్లలకి చెప్పేటప్పుడు ఈ మధ్యన మనకి కొన్ని పరిశోధనలు జరిగాయి. చాలా మంది పిల్లల మీద పరిశోధన చేశారు. చేసి ఏ విషయమైనా సరే పిల్లల మనస్సుకు హత్తుకోవాలి అంటే పిల్లలు భోజనం చేసిన తర్వాత రాత్రి పూట వాళ్ళ దగ్గర కూర్చొని స్నేహంగా ఆత్మీయంగా మాట్లాడుతూ వాళ్ళ విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలాగా పలు కోణాల్లో కథలుగా చెప్పాలి. అలా చెప్తున్నప్పుడు ఏమిటంటే నిద్రించడానికి తయారుగా ఉన్నటువంటి పిల్లలు, అంటే వాళ్ళకి బుర్ర ఏమిటి, నిద్ర ఆవాహిస్తూ ఉంటుంది, మనస్సు నిద్రతో జోగుతూ ఉంటుంది. ఇక దేని మీదకి ఆటకి వెళ్ళాలని కానీ వాళ్ళ మనసుని మరో దాని మీదకి మళ్లించుకునేటువంటి శక్తి కూడా వాళ్ళకి ఉండదు. నిద్రాణావస్థలో అంటే ఒక రకమైనటువంటి నిద్రావస్థలోకి జోగుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఏమిటంటే వాళ్ళకి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ బుర్రలో నిక్షిప్తం అవుతున్నాయిట.
బుర్రలో నిక్షిప్తం అవుతున్నాయంటే వాళ్ళ మనస్సుకి పట్టేస్తున్నాయి. అప్పటికప్పుడు వాళ్ళు నిద్రలోకి జోగుతూ ఉన్నా కూడా వాళ్ళ మనస్సుకి అది బాగా హత్తుకుని ఆ తర్వాత దాన్ని వాళ్ళు చేసేటువంటి అవకాశం వాళ్ళకి చిక్కుతుందని ఈ మధ్యన ఆధునిక పరిశోధనలు చాలా జరిగాయి. ఎంతో మంది పరిశోధకులు దీన్ని తేల్చి చెప్తూ ఉన్నారు. అంటే ఏం చెయ్యాలి? ప్రతి తల్లి తండ్రి కూడా ఇది నువ్వు చేసేది తప్పు, ఈ విధంగా చేయకు, చేస్తే నష్టపోతావు, అడుక్కు తింటావు, చచ్చిపోతావు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు పిల్లల ముందర. పసిపిల్లల మనస్సులు చాలా సున్నితంగా ఉంటాయి. వాళ్ళని దగ్గరగా తీసుకొని ఆత్మీయంగా, ప్రేమగా, స్నేహంగా, ఎక్కడో ఏదో ఒక సంఘటన జరిగింది, దాని వలన ఎలాంటి ఫలితాలు వచ్చాయి, వాళ్ళు ఎంత నష్టపోయారు అనేటువంటి విషయాన్ని మూడో వ్యక్తికి చెప్తున్నట్టుగా, మూడో వ్యక్తి గురించి చెప్తున్నట్టుగా మాత్రమే చెప్పాలి. ఆ విధంగా నువ్వు చేశావంటే నువ్వు కూడా నష్టపోతావు అనేటువంటి మాట రాకూడదు. కేవలం ఒక కథలాగా మాత్రమే ఆ పిల్లవాడు కానీ ఆ పిల్ల కానీ వినాలి. ఎవరికో ఏదో జరిగింది, వెంటనే వాళ్ళు దాన్ని అన్వయించుకోకపోవచ్చు, కానీ అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు బుర్రలో నిక్షిప్తమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి అడ్డుకుని చెడుదారిలోకి పోకుండా వాళ్ళు మంచిదారిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఏం చెయ్యాలి? ఎప్పుడు కూడా నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఈ పని చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యని పిల్లలకి పాఠాలు చెప్పకూడదు. కేవలం కథలుగా వీళ్ళు చేసినటువంటి తప్పులు కూడా మరికొన్ని రోజులై ఆ తప్పు వాళ్ళు చేశామని మర్చిపోయిన తర్వాత మరో వ్యక్తి చేసినట్టుగా, ఇంకెక్కడో జరిగినట్టుగా, దాని ద్వారా వాళ్ళు ఎంత నష్టపోయారు, ఎంత కష్టపడ్డారు, ఎంతమంది వలన వాళ్ళకి అపవాదులు, ఎంతమంది నిందలు మోపారు, ఎంతమంది చిదరించుకున్నారు, ఎలాంటి కష్ట నష్టాలు వచ్చాయని మూడో వ్యక్తి గురించి వర్ణించి చెప్పి అక్కడికి ఆపేసేయాలి. అయితే దీని పరిణామం ఎలా ఉంటుంది అని వాళ్ళ బుర్ర అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ప్రతి చిన్న విషయాన్ని, ఎక్కడెక్కడ మన పిల్లలు తప్పులు చేస్తున్నారో ఆ విషయాలన్నింటినీ గమనించాలి. వెంటనే కాకుండా సహనం వహించి కొంతకాలమైన తర్వాత వాళ్ళకి కథలుగా చెప్పాలి. ఎప్పుడు తప్పనిసరిగా తల్లి కానీ, తండ్రి కానీ, బామ్మ కానీ, అమ్మమ్మ కానీ, ఎవరు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఆ పిల్లల పక్కన చేరి నిద్రపోయేటప్పుడు వాళ్ళ దగ్గర కూర్చుని అనునయించి స్నేహంగా మాట్లాడి ఆత్మీయంగా విషయాలు చెప్తూ ఉండాలి. వీళ్లతో పాటు వాళ్ళకున్నటువంటి కష్ట సుఖాలు పంచుకునేటువంటిది, వాళ్ళకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఏకరువు పెట్టి వీళ్ళతో చెప్పుకునేంత స్వతంత్రం వాళ్ళకి ఇవ్వాలి. అలాంటప్పుడు పిల్లలకి చెప్పేటువంటి విషయాలన్నీ మనస్సుకు బాగా హత్తుకుపోయి వాళ్ళల్లో చాలా మార్పు కలిగి పెద్దలు చెప్పినటువంటివన్నీ కూడా అక్షరాలా పాటించేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది.